హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు గుంటూరు టు పశుమాంలెల్లే మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్లో లిఫ్ట్ ప్రొవిజన్తో 180 గజాల ఇల్లు G+1 5 BHK పోర్షన్ అద్భుతమైన కన్స్ట్రక్షన్తో మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఈ కన్స్ట్రక్షన్ ఎక్కడుంది పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్న ఈ రెండిళ్ళు వచ్చేసి మనకు సేల్కి ఉన్నాయి. 180 గజాలలో సేమ్ డైమెన్షన్స్తోని అన్ని రకాల మనకు క్వాలిటీగా కట్టడం జరిగింది. ఇల్లుల వివరాలకు వెళ్ళే ముందు ఇల్లుల యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇల్లు వచ్చేసి మనకు పశ్చిమాంలోని మంజీరా కాలనీలో ఉంటుంది. ఈ మంజీరా కాలనీ అనేది ఏదైతే పెద్ద రోడ్డు చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు గుంటూరు టు పశ్చిమాంలెల్లే మెయిన్ రోడ్డు. ఆ మెయిన్ రోడ్డుకు ఆనుకున్న ఈ మంజీరా కాలనీ బోర్డు చూస్తున్నారు కదా, ఆ బోర్డుకు మనకు లోపలికి ఎంట్రీ కాగానే ఫస్ట్ లెఫ్ట్లో అయితే ఇల్లులు ఉంటాయి. ఇది మనకి ఎగ్జాక్ట్లీ లొకేషను. ఇక ఇల్లుల వివరాలకు వెళ్ళినట్టయితే రెండు ఇల్లులు కూడా వచ్చి మనకు 180 గజాలలో నార్త్ ఫేస్లో ఉంటాయి. 25 ఫీట్ల మనకు వైడ్ రోడ్ ఇవ్వబడింది. మనకు డ్రైనేజు, కృష్ణా వాటర్, సకల సౌకర్యాలు వచ్చేసి అన్ని ఇళ్ళ మధ్యలో చాలా బాగుంటుంది. ఇల్లుకి వచ్చేసి మనకు అద్భుతమైన మంచి డైమెన్షన్స్ ఉన్నాయి. 27 వచ్చేసి మనకు రోడ్ ఫేస్ ఉంటుంది. లోతు వచ్చేసి మనకు 60, 27 × 60 డైమెన్షన్స్లో 3200 స్క్వేర్ ఫీట్లో G+1 హౌస్ కట్టబడింది. కింద ఒక 2 కార్ల పార్కింగు, 2 BHK పోర్షన్, ఫస్ట్ ఫ్లోర్ మనకు 3 BHK పోర్షన్, లిఫ్ట్ ప్రొవిజన్తో అద్భుతంగా ఉంటుంది. ఇల్లు లోపల ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. నార్త్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మనకు పశ్చిమాంల టు గుంటూరు వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్లో ఉండడమే కాకుండా అద్భుతమైన మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది. దాని గురించి మనం వివరంగా మాట్లాడుకుంటే ఇటు పెద్దంబర్పేట విజయవాడ హైవే నుంచి అయినా సరే, ఇటు హయత్ నగర్ బస్ స్టాండ్ విజయవాడ హైవే నుంచి అయినా సరే, రెండింటి నుంచి అయినా సరే మనకు 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇల్లుల వరకు చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి 14 కిలోమీటర్ డిస్టెన్స్లో, నాగోల్ మెట్రో నుంచి మనకు 11 కిలోమీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా వచ్చేసి ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 అండ్ మనకు ఎగ్జిట్ నెంబర్ 11కు మధ్యలో ఉన్న సర్వీస్ రోడ్ నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి అద్భుతమైన రోడ్డు కనెక్టివిటీ కాకుండా చుట్టుపక్కల మంచి స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైన మాట్లాడుకున్నట్లయితే మనకు జాన్సర్ గ్రామర్ స్కూల్, అదేవిధంగా ఏవిఎన్ అగస్త్య ఇంటర్నేషనల్ స్కూలు. మన కాలేజీ విషయానికి వస్తే మాత్రం నారాయణ ఐఐటి కాలేజీ మనకు అతి దగ్గరలో ఉంటుంది. ఇవే కాకుండా స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, సూపర్ మార్కెట్లు కానీ, హాస్పిటల్స్ కానీ కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో విజయవాడ హైవే చేరుకుంటే మనకు అన్ని రకాల చాలా బాగుంటుంది. విన్నారు కదా, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనము నార్త్ ఫేస్ నుంచి లోపలికి ఎంటర్ అయినా చూసుకుని అద్భుతమైన మంచి లోపలికి పార్కింగ్లో వచ్చేసి మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. సో ఇటు చూసుకున్నైతే మనకు గేట్ దిమ్మలు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ వచ్చేసి మనకు ఒక 2 నల్ల పాయింట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా ఇక్కడ కూడా చూసుకుంటే మనకు కన్స్ట్రక్షన్ల విషయంలో చూసుకుంటే మనకు మంచి టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. పైకి ఇది వచ్చేసి మనకు జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తో మంచిగా మెట్ల కింద మంచి ఫేషియస్గా ఏదైనా వస్తువులు పెట్టుకునే విధంగా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి తాండ్రు బండలతోని, బ్లాక్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైన చూసుకుంటే ఫాల్ సీలింగ్ చూసుకోండి, మంచి డిజైన్లతోని అందమైన మంచి లైట్లతో ఫాల్ సీలింగ్ అయితే అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మన పార్కింగ్లో ఏదైతే మీరు పార్కింగ్ చూస్తున్నారో మనకు అటొక కారు ఇటొక కారు 2 కార్లు పెట్టగా కూడా ఇటొక 2 బైకులు పెట్టే విధంగా విశాలమైన మంచి పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు సింహదారం చూస్తున్నారో ఈ సింహదారం వచ్చేసి మనకు నార్త్లో ఉంటుంది. మనకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ, డోర్స్ కానీ కంప్లీట్ ఇంటెంట్తో చేయబడ్డది. మంచి ఫినిషింగ్తోని అద్భుతమైన మంచి హార్డ్వేర్ వాడి ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఇటు అంతకుముందు ఇటు చూసుకున్నట్లయితే మనకు ఇది ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. 100% వాస్తు ప్రకారం మనకు ఇటు ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. మంచి ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో 2 BHK పోర్షను 1600 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. లోపల ఎలా ఉందో చూద్దాం. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోని 2 BHK పోర్షన్ చూస్తున్నారు. ఇది వచ్చేసి చూసుకోండి మనకు నార్త్ ఫేస్ సింహదారం వచ్చి లోపలికి ఎంటర్ అవుతున్నాను.
27x60 డైమెన్షన్ అద్భుతమైన డైమెన్షన్ ఉండడమే కాకుండా వీళ్ళ ప్లానింగ్ కూడా చాలా బాగుంది. కాబట్టి చూసుకోండి, మనకు విశాలమైన ఎక్సలెంట్ హాల్ ఉంది. హాల్లో చూసుకుంటే ఫ్లోరింగ్ వచ్చేసి మనకు అందమైన మంచి మార్బుల్స్తోని ఎక్సలెంట్ మంచి పట్టీలతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. హాల్లో చూసుకోండి, మన పైన ఫాల్ సీలింగ్ మంచి డిజైన్లతోని ఎక్సలెంట్ లైట్లతో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు వెంటిలేషన్ పరంగా ఒక మంచి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా, 100% వాస్తు ప్రకారంగా మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న ఈ 2 BHK పోర్షన్ వచ్చేసి మనకు 1600 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు ఒక అందమైన మంచి సింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మంచి టైల్స్ అని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూంలో మంచి ఫ్లోరింగ్తోని ఇండియన్ కల్చర్తోని అందమైన మంచి టైల్స్ వాడి ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి, దీనికి వాడిన డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి మార్బుల్ ఫ్లోరింగ్తోని మంచి లైట్ కలర్స్ వాడడం జరిగింది. ఇటు వచ్చి మనకు ఒక వాల్ కూడా హెల్ప్ చేయడం జరిగింది. చూసుకోండి, మంచి కలర్స్ అయితే వాడడం జరిగింది. పైన చూసుకుంటే మంచి ఫాల్సింగ్ మంచి డిజైన్లతో మంచి లైట్లతో ఉంది. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక మంచి పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు సరిపడిన సెల్ఫ్లతోని అందంగా ఇవ్వడం జరిగింది. అటు వచ్చి మనకు 100% వాస్తు ప్రకారంగా మంచి ఒక లో రూప్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ చుట్టుపక్కల మంచి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ కేవలం మనకు 2 నుంచి 2.5-3 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనం చేరుకోవచ్చు. ఇటు వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఈశాన్యంలో చూసుకోండి 2 రెక్కల డోర్తోని. ఈ డోర్లు కూడా మనకు కంప్లీట్ ఇండియన్తో ఇవ్వబడే మంచి హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. లోపల చూసుకుంటే ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి వైట్ టైల్స్ వాడి మంచి గోల్డెన్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఇద్దరుండి మంచి విశాలంగా మంచి ఫేషియస్ ఉంది. ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తో బ్లాక్ ప్లాట్ఫామ్తో మంచి అందమైన మంచి టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా మంచి విండోలతోని మంచి క్వాలిటీ గల నల్లలతోని అన్ని రకాల మంచి సెల్ఫ్లతోని ప్రతి ఒక్కటి ఇందులో కూడా మనకు ఫాల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వాష్ ఏరియాకి వెళ్ళడానికి కూడా మనకు ఈస్ట్ కూడా ఇటు కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి మంచి ప్లానింగ్తో కట్టారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా, మంచి అందమైన కిచెను, దీని పక్కకే మనకు పూజ గది, మంచి అందమైన ఎక్సలెంట్ మంచి హాలు. ఇటు వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకొని మాస్టర్ బెడ్రూమ్ ఎంత పెద్దగా ఉందో. ఇందులో ఈజీగా మనకు 6x6 బెడ్ పట్టాక కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి మార్బుల్ ఫ్లోరింగ్తోని ఇందులో కూడా మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం. చూసుకోండి ఎంత మంచి కలర్ కాంబినేషన్ ఉందో. ఇందులో కూడా మంచి ఎక్సలెంట్ మంచి విండోతోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. పైన ఫాల్స్ అండ్ డిజైన్ అయితే మంచి ఒక్కొక్క రూమ్లో మనకు ఒక్కొక్క విధంగా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు 2 విండోలు ఇవ్వడం వల్ల మంచి అద్భుతమైన వెంటిలేషన్ ఉంటుంది. మనకు అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు 2 BHK పోర్షన్ మనకు చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. చూసుకోండి, బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. మంచి వెస్టర్న్ కల్చర్తోని అందమైన మంచి టైల్స్ వాడడం జరిగింది. మంచి ఫ్లోరింగ్తో చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు 2 BHK పోర్షన్ అద్భుతంగా మనకు ఇక్కడ స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి కన్స్ట్రక్షన్తో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ మీకు ముందే చెప్పాను కదా, మనకు లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుందని చెప్పేసి మనకు ఇదైతే కిచెన్లోకి వెళ్ళి కూడా మనకు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్బ్యాక్లతో చాలా బాగుంటుంది. ఇదే లిఫ్ట్ ప్రొవిజన్. ఇందులో ఈజీగా 4 మెంబర్ గల లిఫ్ట్ అయితే ఈజీగా వస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మనకు పైన వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ 3 BHK పోర్షన్ ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి, మనకు అద్భుతమైన మంచి ఎక్సలెంట్ మంచి బాల్కానీ ఉంది. ఈ బాల్కానీ వచ్చేసి మనకు 7 ఫీట్ బాల్కానీ ఉంటుంది. ఇందులో ఈజీగా మనం అలా సాయంత్రం పూట కూర్చుండే విధంగా మంచిగా చాలా అద్భుతంగా చేశారు అని చెప్పుకోవచ్చు. కింద ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకు మంచి రెడ్ గ్రానైట్తోని మంచి ఎక్సలెంట్ వైట్ పట్టుతో ఇవ్వడం జరిగింది. మనకు సెక్యూరిటీ పరంగా ఏదైతే చూస్తున్నారో మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రేలింగ్తోని టప్ అండ్ వేర్ గ్లాస్తోని ఇక్కడ కూడా చూసుకుంటే వీళ్ళ కన్స్ట్రక్షన్ ఎంత బాగుందో. ఇక్కడ కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఎలివేషన్ అయితే చూసారు కదా, చాలా అద్భుతంగా ఉంది. ఎలివేషన్లో డిజైన్ ప్రకారంగా చూసుకుంటే మనకు మంచి గ్రానైట్తోని ఒక మంచి విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఇది ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా చూసుకున్నట్లయితే మనకు మంచి సెట్ బ్యాక్లతోని మంచి టోటల్ వాల్ కూడా మంచి గ్రానైట్ సిస్టమ్తోని ప్రతి ఒక్కటి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఎంత బాగుందో. మనకు ఇందులో కూడా మంచి ఫాల్ సీలింగ్ మంచి డిజైన్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే పైన మీరు సింహద్వారం చూస్తున్నారో ఇది కూడా మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. దీనికి ఏదైతే ఎలివేషన్లో మంచి అందమైన మంచి వైట్ టైల్స్ మంచి గోల్డెన్ పట్టులతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు సింహద్వారం వచ్చేసి మనకు పైన కూడా మనకు ఇది చౌకోట్లు కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్తో చేయబడాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి, మంచి ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ అయితే మంచి క్వాలిటీ గల హార్డ్వేర్ పెట్టడం జరిగింది. లోపల 3 BHK పోర్షన్ అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం.
మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోని 3 బిహెచ్కే పోర్షను నార్త్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అయినాను. చూసుకోండి, విశాలమైన ఎక్సలెంట్ మంచి లాంగ్ హాల్ ఇవ్వడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి మార్బుల్స్తోని మంచి ఎక్సలెంట్ మంచి పట్టీలతోని టోటల్ హాల్ను కానీ అటు డైనింగ్ ఏరియా కానీ చాలా అద్భుతంగా చేశారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, అద్భుతమైన మంచి డిజైన్లతోని క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు హాల్లో ఒక పెద్ద విండో, అది కూడా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని చుట్టూ మనకు మంచి గ్రానైట్ సిస్టమ్తో మంచి అందంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు మంచి సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. అద్భుతమైన హాలు. ఇందులో మీరు భవిష్యత్తులో పార్టీషన్ చేసుకుంటే మనకు అది సిట్అవుట్ ఏరియా అవుతుంది, ఇది మనకు డైనింగ్ ఏరియా అవుతుంది. చూసుకోండి, ఇందులో కూడా మనకు మంచి ఎక్సలెంట్ మంచి విండోతోని మంచి అద్భుతమైన క్వాలిటీతోనే ఇవ్వడం జరిగింది. ఇక్కడ తిన్న తర్వాత ఇది చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ పెట్టడమే కాకుండా చూసుకోండి, వీళ్ళ డిజైన్ ఎంత బాగుందో. మంచి మంచి గ్రానైట్ సిస్టమ్ వాడి ప్రతి ఒక్క టైల్స్ వాడి ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. మీరు 100% వాస్తు ప్రకారంగా మనకు 2 రెక్కల డోర్ ఇది వచ్చి మనకు ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా మంచి మనకు సెట్ బ్యాక్లు చూసుకుంటే ఎంత అద్భుతంగా సెట్ బ్యాక్లు ఉన్నాయో. ఇటు వచ్చేసి మనకు ఒక వాష్ పాయింట్ ఉంటుంది. మీకు పైన కూడా మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అని చెప్పాను కదా, ఇటు ఈజీగా లిఫ్ట్ దిగి మనకి ఇంట్లోకి వచ్చే విధంగా మంచి ప్లానింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కూడా మంచి వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. వాష్ పాయింట్లో కూడా మంచి ఫ్లోరింగ్ గ్రానైట్తోని మంచి టైల్స్తోని అందంగా ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా, మనకు మెయిన్ రోడ్ అది గుంటూరు టు పశ్చిమలో మెయిన్ రోడ్ నుంచి మనకు సెకండ్ బిడ్లో అయితే ఈ ఇల్లు ఉంటుంది. ఈ ఇల్లు కూడా మనకు 1600 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. మంచి అద్భుతమైన కన్స్ట్రక్షన్తో మనకు చూసుకున్నట్లయితే ఈ గల్లీలో కూడా మంచి ఫాల్ సీలింగ్ డిజైన్లతోని అందమైన లైట్లతో ఇవ్వడం జరిగింది. ఈ టోటల్ వచ్చేసి మనకు ఈ 2 ఇల్లులు కూడా మనకు సేమ్ ఉంటాయి, ఇదే విధంగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈస్ట్ ఫేస్ ద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసారు కదా, మనకు విశాలమైన ఎక్సలెంట్ మంచి హాల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. మంచి ఫ్లోరింగ్తోని ఇండియన్ కల్చర్తోని మంచి అందమైన టైల్స్ వాడి ఇందులో కూడా ఒక చిన్న సింక్ కూడా పెట్టేయడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీతోనైతే మనకు అయితే ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత మంచిగా ఉందో. ఈజీగా ఒక పెద్ద దివారుసుకొని 2 పిల్లలు ఉండే విధంగా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్తోని మంచి సరపడిన సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని ఇక్కడ కూడా మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి, ఫాల్ సీల్ కూడా మంచి డిజైన్ లైట్లతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకోండి, ఇలా ప్లానింగ్ ఎంత బాగుందో. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఉన్న కాడికి ఈజీగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. క్వాలిటీగా విషయంలో ఎక్కడ తగ్గలేదు. మంచి గ్రానైట్తోనే అయితే అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇది వచ్చేసి మనకు వెస్టర్న్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మనకు గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి, గెస్ట్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 గెస్ట్లు ఉండే విధంగా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మంచి ఇందులో కూడా మనకు వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. మంచి లైట్ కలర్స్ వాడడం జరిగింది. ఇందులో మంచి వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, పైన కూడా మంచి రౌండ్ సిస్టమ్తో మంచి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ ఉంది. ఇందులో మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకోవడానికి సరిపడిన సెల్ఫ్లతోని అందంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు లోరు కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు గెస్ట్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూము. ఇటు చూసుకున్నట్టయితే మనకు పూజ గది ఉంటుంది. దాని పక్కకు ఆనుకొని ఆగ్నేయం ఉంటుంది కాబట్టి ఆగ్నేయంలో మనకి కిచెన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎంట్రీ కాగానే మనకి ఇది పూజ గది ఉంటుంది. చూసుకోండి, పైన కూడా దీనికి వాడిన డోర్స్ కానీ చౌకోట్స్ కానీ కంప్లీట్ ఇంటీరియర్ చేయబడ్డాయి. మంచి హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి అందమైన వైట్ టైల్స్తోని గోల్డ్ పట్టెలతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో. దీనికి వాడిన డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ క్వాలిటీగా వాడడం జరిగింది. ఈజీగా మనకు 10x10 కింగ్ సైజ్ బెడ్ ఈజీగా పడుతుంది. ఇందులో మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మంచి సరిపడిన సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా ఒక మంచి 2 పెద్ద విండోలతోని ఇందులో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి, పైన చూసుకోండి, మనకు మంచి ఫాల్ సీలింగ్ మంచి డిజైన్ లైట్లతోని ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. దీనికి వాడిన మంచి ఫ్లోరింగ్ కానీ మంచి వెస్టర్న్ కల్చర్తోని మంచి అందంగా ప్రతి ఒక్కటి మంచి క్వాలిటీ గల టైల్స్ అయితే వాడడం జరిగింది. ఇందులో కూడా ఒక మంచి సింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో వాడిన నల్లాలు కానీ లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకు కింద పైన కలిసి మనకు 3200 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో చూసుకుంటే అలా 2 ఉండి వంట చేసుకునే విధంగా మంచి ఎల్ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని అందమైన మంచి వైట్ టైల్స్తోని వెంటిలేషన్ పరంగా మంచి విండోతోని ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేశారో. ఇందులో మనకు సామాన్లు పెట్టుకునే విధంగా సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు వాష్ ఏరియా చూసుకోండి,
వాషియర్ కూడా ఎంత అద్భుతంగా ఉందో చూసుకోండి. మంచి ఫ్లోరింగ్, మంచి మంచి గ్రానైట్తో మంచి ఫ్లోరింగ్, ఇందులో కూడా మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీగా పెట్టడం జరిగింది. టైల్స్ విషయంలో చూసుకున్నా కానీ, నల్లల విషయంలో చూసుకున్నా కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది, దీనికి ఏం రేట్ చెప్తున్నారు, పూర్తి విషయాలు తెలుసుకుందాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్న మనకు అందమైన మంచి హెడ్ రూమ్ ఇవ్వడమే కాకుండా ప్రతి ఒక్క బిల్డర్ ఏంటంటే మామూలుగా పర్గోలు ఇస్తారు. వీళ్ళు డిఫరెంట్గా ఆలోచించి మంచి ఐరన్ పట్టీలతోని మంచి పర్గోలు అయితే ఇవ్వడం జరిగింది. ఎలివేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చూసుకోండి ఫ్లోరింగ్ ఎంత బాగుందో, మంచి ఫ్లోరింగ్తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు 2 పెద్ద ట్యాంకులు కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి మున్సిపల్ వాటర్, ఇంకోటి వచ్చేసి మనకు బోర్ వాటర్. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో ఎక్సలెంట్ మంచి లొకేషన్లో చాలా బాగుంటుంది. ఈ టోటల్ వచ్చేసి కింద పైన కలిసి మనకు 3200 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇల్లు గురించి మనం రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకు 1,52,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఒక 20% క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్లో, ఏ బ్యాంకులో సరే మనకు 80% బ్యాంక్ లోన్ వస్తుంది. మన ఇల్లు వెనకాలనే ఒక ఫ్లాట్ ఉంటుంది. దాని తర్వాత వెహికల్స్ ఏదైతే చూస్తున్నారో అదే మనకు కుంట్లూరు టు పశ్చిమాంలో వెళ్ళే రోడ్డు మంజీరా కాలనీ బోర్డు చూస్తున్నారు కదా, ఆ బోర్డుకు లోపలికి ఎంట్రీ కాగానే ఫస్ట్ లెఫ్ట్లో అయితే ఈ 2 ఇల్లులు ఉంటాయి. ఈ ఇల్లుల లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్లయితే డాక్యుమెంట్ పరంగా సరే, కన్స్ట్రక్షన్ పరంగా సరే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఇలాంటి ఇల్లులు ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళకు షేర్ చేయగలరు. మా యొక్క మనవి, ఇంత కష్టపడి మీ ముందుకు ఇంత మంచి వీడియో తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.